నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నామ్మా. మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. థ్యాంక్ యూ. మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య అవసర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా ఆ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాశులకి కూడా, అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాశులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది అడగదలుచుకున్నానండి. ఒక పక్క శుక్ర కుజ శనులు కలిసి ఉన్నారు కుంభరాశిలో. అలాగే బుధుడు, రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో. మేజర్ గ్రహాలు అంటే 6 గ్రహాలు ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ఈ సంయోగం అంటాం, గ్రహాల సంయోగం అనుకోండి, అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు. అవునండి. సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరం మనం నిరంతరం తప్పించే విధానం. ప్రశ్నార్థకమే అది ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక 3 విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు, అంటే సమీప ఒక 2-3 నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక 3 నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఒకటి ఎవరెవరికండి చెప్తా. సో ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతాయి. తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో, అంటే రీసెంట్ అనుకోండి, వాళ్ళకి కూడా ఒక్కోసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి. తర్వాత రెండోది, ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఈ 2-3 నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది 2-3 నెలలు. 2-3 నెలలు. సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం. తప్పకుండా. కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి? కన్యా రాశి వారికి కూడా, అంటే ఇప్పుడు మనం చాలా రోజులు కన్యా రాశి ఒకటి, కుంభరాశి ఒకటి, మీన రాశి ఒకటి కొద్దిగా జాగ్రత్తగా ఎక్కువ మిగతా రాశులతో పోలిస్తే ఉండాలని చెప్తున్నాం. ఇక్కడ ఈ కన్యా రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ఎక్కువ ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, సరే ఇప్పుడు ఒక పార్ట్ అయితే అయిపోతుంది 16వ తారీఖు. ఈ 16వ తారీఖు లోపు ఎవరైతే ఉన్నారో యూత్, అంటే పెళ్లి కాని యువతి యువకులు, వీళ్ళు కొద్దిగా పెడతావ పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏంటి మార్చి 16 లోపు అయితే? రైట్. సో మార్చి 16 నుంచి వాళ్ళకుండే ఇబ్బంది తగ్గిపోతుంది. ఇంకా పెద్దవాళ్ళకి వచ్చే ఇబ్బందులు బిగిన. సో పెద్దవాళ్ళకి ఏ రకంగా ఇబ్బందులు వస్తాయి అనేప్పటికీ ఇక్కడ ఏంటంటే, ఆల్రెడీ రాహు చాలా కాలంగా అక్కడ మనకి సప్తమంలోనే ఉన్నాడు, లగ్నంలో ఇక్కడ కేతు ఉన్నాడు. సో చాలా మంది ఈ భార్యాభర్తల వ్యవహారాల్లో చిక్కులు అనుభవిస్తున్న వాళ్ళు ఇటీవల కాలంలో ఈ రాశిలో మీన రాశి కానీ కన్యా రాశి కానీ కొద్దిగా ఎక్కువ ఇబ్బందుల్లోనే ఉంటారు. అంటే ఆల్రెడీ ఎవరైనా సరే మనం ఏమంటాము, విడాకుల్లో వాడికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నారు కొంతమంది. లేదు భార్యాభర్తల గొడవలు ఉన్నాయి, అవి ఇప్పుడు కూడా కొలిక్కి రావు. ఇప్పుడు టైం పడుతుంది. అంటే గొడవలు పడే వాళ్ళకి టైం పడుతుంది, విడాకులు తీసుకునే వాళ్ళకి తేలికవుతుంది. అంటే మనం ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసాం, మనం విడాకులు తీసుకోవాలని. అలాంటి వాళ్ళకి తేలికే. సో కానీ ఇంకా అటు ఇటు కాకుండా ఊగిసలాడుంది, తీసుకోవాలా కాంప్రమైజ్ అవ్వాలా అది అయితే నానుస్తుంది. సో ఆ రకంగా వాళ్ళకి అంత మంచి అయితే కాదు. అంటే కేతు ముందుకు వెళ్ళేంత వరకు కూడా ఇలానే ఉంటుంది అనుకోవచ్చా? అంటే కేతు ముందుకు వెళ్ళకపోయినా కనీసంలో అయితే ఈ గురుడు అనేవాడు భాగ్యస్థానానికి రావాలి. తర్వాత బుధుడు మేషానికి రావాలి. అప్పుడు ఒకంత ఊరట అనేది ఉంటుంది.
తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ కన్య రాశిలో లగ్నంలో కేతు ఉండటం అనేది ఒకటి, ఆ బుధుడు ఆల్రెడీ లగ్నాధిపతి మరి నీచల్లో ఉండటం అనేది ఒకటి, తర్వాత పంచమంలో కుజుడు, తర్వాత వచ్చేప్పటికి షష్టమంలోకి వెళ్తాడు కనుక ఇటు పిల్లల వ్యవహారాల్లో వీళ్ళు జాగ్రత్తగానే ఉండాలి. సరే, యువకులైతే ఇందాక చెప్పుకున్నాం మార్చి 16 అయిపోయిందని, కానీ ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు. అలాంటి వాళ్ళు దెబ్బలు గాయాలు తగిలించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే ఇంట్లో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పెద్దవాళ్ళు ఉంటే వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సో వారికి ఒకసారి ప్రమాదాలు ఉంటాయి. ఇవి ఇంతవరకు వీళ్ళకి చెడు. కానీ మిగతా విషయాల్లో అంటే సంపాదన విషయాల్లో అయితే పెద్దగా చెడు ఉండదు. ముఖ్యంగా ఏదైతే ఈ కన్యారాశి ఉందో వారికి శుక్రుడు కొద్దిగా బాగుండటం వల్ల ముందు అప్పైనా సొప్పైనా పని అయితే నడిచిపోతుంది, ఆ పని అయితే ఆగదు. సో అందుకని అంతవరకు పర్వాలేదు, మనకి ఇబ్బంది ఏం లేదు. సో అవమానాల పాలైతే మనం భయపడాలి, కానీ ఈ తెల్లారేపటికి ఒక పెద్ద కత్తి ఉంది మీద, ఎవరో ఒకళ్ళు వచ్చి బంధువు స్నేహితుడు అరే 50,000 ఉంచు ముందు పని చేయనంటే అంతకంటే ఆనందం ఉంటుంది. అప్పటికైతే ఉపశమనం ఉంటుందిగా. సో ఆ రకమైన ఉపశమనం అయితే కన్యా రాశి వాళ్ళకి ఉంది ఇప్పుడు ప్రస్తుతం. కనుక ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోండి. తర్వాత వివరాల కోసం ఆల్రెడీ ఉంటే కనుక అది ప్రాబ్లం కాదు, సరే అలాగో నిర్ణయం చేసుకున్నారు కాబట్టి. ఇంకా వృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు. అలాగే రెమెడీస్ కూడా చెప్పారు, రాశి వైజ్ కూడా చెప్పారు. కాబట్టి అందరికీ కూడా ఈ 2 నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా వెళ్ళాలని మనకు కూడా కోరిక. తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ప్రిడిక్షన్స్ ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం.